హాయ్ అండి. సో, ఈరోజు మనము చెప్పుకునేది ఏంటంటే, ఇది సామాన్యంగా అందరికొచ్చే డౌటేంటంటే, మనం ఇండియాలో ఇప్పటికి 24 అవర్స్ కరెంట్ గ్యారంటీగా ఇవ్వలేము. సో, ఇలాంటి ప్లేసెస్‌లో ఏఐ డేటా సెంటర్ ఒస్తుంది. ఏఐ డేటా సెంటర్స్‌కి కరెంట్ ఎలా? అనేది ఇది సామాన్యమైన డౌటు. నాకైతే వచ్చింది. మీకొస్తుందో లేదో నాకు తెలీదు. సో, సిటీలో ఉండి కూడా మనం పవర్ కట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ రూరల్ ఏరియాస్‌లో మనం ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా వరస్టు. సో, ఏఐ డేటా సెంటర్స్ అన్నీ, ఇండస్ట్రీస్ అన్నీ కంటిన్యూస్‌గా 24/7 వాళ్ళకి పవర్ సప్లై కావాల్సిందే. ఈ పవర్ అంతా ఎక్కడి నుంచెల్లొస్తుంది అనేది ఒక సగటు మనిషి ప్రశ్న. సో, ఇక్కడ వాస్తవం ఏందంటే ఇండియాలో ఏఐ డేటా సెంటర్స్ నార్మల్ పబ్లిక్ పవర్ గ్రిడ్ పైన డిపెండ్ అవ్వవు. సో, వాళ్ళు సెపరేట్‌గా ఒక ఒక యూ నో ఒక సిస్టమ్‌ని జనరేట్ జేసుకుంటారు. సో, అక్కడ మనము వెన్ కంపేరింగ్ టు ద యూఎస్ ఇక్కడ ఏమవుతుందంటే కంటిన్యూయస్ పవర్ సప్లై కోసం న్యూక్లియర్ ఎనర్జీ బ్యాక్‌బోన్‌లా యూజ్ జేసుకుంటారు. ఎందుకు వాట్ వుడ్ బి ద రీజన్ ఏందంటే న్యూక్లియర్ ఎనర్జీ వోంట్ డిపెండ్ ఆన్ ఐ మీన్ ఏ న్యూక్లియర్ ఎనర్జీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వెదర్. ఓకే. సో, అందుకే యూఎస్, యూరోప్‌లో న్యూక్లియర్ ఎనర్జీ మళ్ళీ స్పాట్ లైట్‌లోకొస్తుంది. యురేనియం ఐ మీన్ యురేనియం డిమాండ్ స్లోగా బిల్డ్ అవుతుంది. కానీ ఒకటి క్లియర్‌గా ఐ కెన్ స్ట్రాంగ్‌లీ సే యురేనియం సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు. హై రిస్క్ లాంగ్ టర్మ్ థింగ్. సో, అందుకే నేను బై చేయడం గాదు. ఫస్ట్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆహ్, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇండియా న్యూక్లియర్ సైడ్ వెళ్ళాలా? లేపోతే రెన్యూబుల్ సైడా? యాహ్! అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో మీ ఫర్ మోర్.